నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్మార్ట్ ఆర్ట్. సో ఈ స్మార్ట్ ఆర్ట్ అంటే ఏంటో చూద్దామా? సో దీన్ని ఎలా యూస్ చేయాలో కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు పవర్ పాయింట్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ పవర్ పాయింట్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందని, దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే నా వీడియో మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు వెళ్దాం మన టాపిక్కి. సో మన టాపిక్ వచ్చేసి స్మార్ట్ ఆర్ట్ అండి. సో స్మార్ట్ ఆర్ట్లో మనం చూడబోయే టాపిక్స్ ఏంటంటే, సో ఇన్సర్టింగ్ స్మార్ట్ ఆర్ట్. సో ఇన్సర్టింగ్ కానీ క్రియేటింగ్ కానీ ఎలా చేయాలి. సో అలాగే గ్రాఫిక్స్. సో దాంట్లో మళ్ళీ గ్రాఫిక్స్ని మనం ఎడిటింగ్ కానీ, దానిలో యాడింగ్ కానీ, రిమూవింగ్ కానీ సో ఎలా చేయాలి మళ్ళీ ఇందులో చూద్దాం. సో దాని తర్వాత లేఅవుట్స్, చాలా రకాల లేఅవుట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో అలాగే స్మార్ట్ ఆర్ట్ స్టైల్స్. ఓకే, సో డిఫరెంట్ స్టైల్స్లో కూడా మనకి ఈ స్మార్ట్ ఆర్ట్ అవైలబుల్ ఉంటుంది. సో అలాగే రీసెట్. ఓకే, రీసెట్లో కూడా మనకి ఒకవేళ మీకు ఒక ఫార్మాట్ నచ్చలేదు అనుకోండి, మీరు తిరిగి మళ్ళీ పాత ఫార్మాట్కి వెళ్ళాలనుకుంటే అప్పుడు రీసెట్ అనేది వాడతాం. సో అలాగే ఫార్మాట్లో మళ్ళీ మనకి షేప్ ఫార్మాటింగ్ మరియు టెక్స్ట్ ఫార్మాటింగ్ కూడా ఉంటుంది. సో చూద్దాం వన్ బై వన్. రైట్. సో ఫస్ట్ మనం చూడబోయేది హౌ టు ఇన్సర్ట్. ఓకే, సో మనం ఒక స్మార్ట్ ఆర్ట్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. రైట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక స్మార్ట్ ఆర్ట్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఒక ఫ్రెష్ పేజ్ తీసుకుంటాను నేను ఇక్కడ. రైట్. సో ఈ ఫ్రెష్ పేజ్లో నేను ఒక స్మార్ట్ ఆర్ట్ని ఇన్సర్ట్ చేయాలను. సో స్మార్ట్ ఆర్ట్ ఎక్కడ అవైలబుల్ అయి ఉంటుందంటే, ఇన్సర్ట్ ట్యాబ్ ఉంటుంది కదా, దీనిలో మనకి ఇక్కడ స్మార్ట్ ఆర్ట్ అనే ఐకాన్ ఉంది చూడండి. స్మార్ట్ ఆర్ట్ అని రాసింది ఉంది. ఈ ఐకాన్ని క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఈ బాక్స్లో మనకి చూడండి ఫస్ట్ ఆప్షన్ ఆల్, అంటే అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ అన్ని రకాల ఐకాన్స్ అవైలబుల్ ఉన్నాయి, అన్ని రకాల స్మార్ట్ ఆర్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇవే కాకుండా మనకి లిస్ట్ చూడండి, లిస్ట్ సపరేట్. ఓకే, సో ఇవన్నీ సెపరేట్గా. సో ఆల్ అంటే అన్నీ మిక్స్. ఓకే, సో సపరేట్గా అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లిస్ట్ తయారు చేయాలనుకుంటున్నారు. సో లిస్ట్ ప్రాసెస్, లైఫ్ సైకిల్ ప్రాసెస్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి కానీ, లేదా మీరు సైకిల్. ఓకే, సో సైకిల్ అంటే ఇలా మన రౌండ్గా ఎప్పుడన్నా కావాలనుకున్నాను అనుకోండి, సైకిల్ హైరార్కీ మోడల్, రిలేషనల్ మోడల్. సో ఇలా ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైరార్కీ ఒకటి తీసుకుంటా ఎగ్జాంపుల్. ఓకే, సో ఫస్ట్ వన్ దీన్ని క్లిక్ చేసి ఓకే అని క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేసినప్పుడు చూడండి ఇలా వస్తుంది మనకి. ఓకే, సో ఇలా బాక్స్ వస్తుంది. సో ఈ బాక్స్ దీన్నే మనం స్మార్ట్ ఆర్ట్ అంటాం. ఓకే, సో ఈ స్మార్ట్ ఆర్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంప్యూటర్ గురించి డిజైన్ చేయాలనుకుంటున్నాను, ఒక హైరార్కీ మోడల్. ఓకే, కంప్యూటర్ అని టైప్ చేస్తాను ఫస్ట్, కంప్యూటర్. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి నాకు ఇక్కడ మధ్యలో దీన్ని అసిస్ట్ అంటారు. ఓకే, సో ఇది అవసరం లేదు నాకు. ఓకే, సో నేను దీన్ని డిలీట్ చేయాలంటే దీనిపైన క్లిక్ చేసి డిలీట్ అని బటన్ కొట్టాను అనుకోండి, చూడండి డిలీట్ అయిపోయింది. రైట్. ఓకే, సో డిలీట్ అయిపోయింది. ఇక్కడ నాకు ఇక్కడ 3 ఉన్నాయి, 3 కూడా అవసరం లేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిలీట్ చేయాలనుకుంటున్నాను మధ్యలోది. సో డిలీట్. సో ఇక్కడ నేను హార్డ్వేర్, ఇంకోటి సాఫ్ట్వేర్. సో ఇలా టైప్ చేయాలనుకుంటున్నాను సాఫ్ట్వేర్. చూడండి, సో ఇలా టైప్ చేశాక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొత్తగా ఏమన్నా యాడ్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ మధ్యలో యాడ్ చేయాలనుకుంటున్నాను. సో మధ్యలో యాడ్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హార్డ్వేర్ పైన క్లిక్ చేశాను కదా, సో దీనికి లెఫ్ట్ సైడ్ యాడ్ చేయడానికి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, యాడ్ షేప్స్. ఓకే, సో దీన్ని మనం క్రియేటివ్ గ్రాఫిక్స్ అంటాం. సో ఇందులో ఆఫ్టర్ అంటే దీని తర్వాత అంటే రైట్ సైడ్, బిఫోర్ అంటే లెఫ్ట్ సైడ్. ఒకవేళ మనకి పైన కావాలనుకున్నాను అనుకోండి దాన్ని ఎబవ్ అంటాం, కింద కావాలనుకుంటే బిలో అంటాం. ఓకే, సో మధ్యలో అసిస్ట్ అని కూడా ఉంటుంది. ఇందాక నేను ఒక డిలీట్ చేశాను చూడండి, దాన్ని అసిస్ట్ అంటాం. రైట్. సో ఇప్పుడు నాకు కావాల్సింది నాకు ఆఫ్టర్. ఓకే, సో యాడ్ షేప్ ఆఫ్టర్. చూడండి ఫస్ట్ ఆప్షనే ఉంది చూడండి. సో ఈ రెండింటి మధ్యలో ఇప్పుడు ఆప్షన్ వచ్చింది. సో ఇక్కడ నేను CPU అని టైప్ చేస్తాను. రైట్. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ ఈ CPUని నేను పైన కావాలనుకున్నాను అనుకోండి, పైన జరపాలంటే మనకి ఇక్కడ వేరే ఆప్షన్ చూడండి, ప్రమోట్ అని క్లిక్ చేసి అనుకోండి, చూడండి పైనకి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఇవి రెండు ఈక్వల్ స్టేజ్లో ఉన్నాయి. హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అనేది కింద నెక్స్ట్ లెవెల్లో ఉంది. లేదు నేను CPUని కిందికి తీసుకురావాలనుకుంటున్నాను, ఎందుకంటే కంప్యూటర్లో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ మరియు CPU కూడా ఒక భాగం కాబట్టి. నేను డిమోట్ ఆప్షన్ ఉంది, ఇదేం చేస్తుందంటే కిందికి తీసుకొస్తాను. బాగుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సాఫ్ట్వేర్ ఉంది కదా, ఈ సాఫ్ట్వేర్లో నేను ఇంకో 2 యాడ్ చేయాలనుకుంటున్నాను. అప్లికేషన్ సాఫ్ట్వేర్, దీని కింద అప్లికేషన్ సాఫ్ట్వేర్ మరియు సిస్టమ్ సాఫ్ట్వేర్. సో దానికి ఏం చేస్తాం, మళ్ళీ ఇక్కడ చూడండి షేప్కి వెళ్ళి బిలో, యాడ్ షేప్ బిలో చూడండి. సో ఇంకొకటి కావాలనుకుంటే మళ్ళీ యాడ్ షేప్ బిలో చూడండి. ఓకే, ఒక్క నిమిషం అండి.
ఓకే, సో దీనిపైన మళ్ళీ సాఫ్ట్వేర్ పైన క్లిక్ చేసి యాడ్ షేప్ బిలో. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ రెండు సాఫ్ట్వేర్ కింద అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ సిస్టమ్ మాత్రమే టైప్ చేస్తున్నాను, సిస్టమ్ సాఫ్ట్వేర్ అని టైప్ చేయట్లేదు, స్పేస్ కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి. ఓకే, సిస్టమ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఓకే, అప్లికేషన్ రైట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు హార్డ్వేర్ అనేది ఇటు సైడ్ కావాలి, సిపియు మధ్యలో సాఫ్ట్వేర్ అనేది ఇటు సైడ్ కావాలనుకోండి, చూడండి రైట్ టు లెఫ్ట్ కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో రైట్ టు లెఫ్ట్ అని అనుకోండి, చూడండి సాఫ్ట్వేర్ ఇటు సైడ్ వచ్చేసింది, హార్డ్వేర్ అటు సైడ్ వచ్చేసింది. సో ఇలా మనకి షిఫ్టింగ్ కూడా చేసుకోవచ్చు అండి. సో ఇదే కాకుండా మనకి టెక్స్ట్ ప్యాన్ ఉంటుంది. టెక్స్ట్ ప్యాన్ ఏం చేస్తుందంటే, ఈ టెక్స్ట్ ప్యాన్ ఇక్కడ టెక్స్ట్ ప్యాన్ అని క్లిక్ చేసి అనుకోండి, సైడ్కి ఒక బాక్స్ వస్తుంది. సో దీనిలో మనం టెక్స్ట్ కూడా ఒకవేళ మీరు ఎడిట్ చేయాలనుకుంటే టెక్స్ట్ ఎడిట్ చేసుకోవచ్చు, లేదా స్టేజెస్ని కూడా. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను అప్లికేషన్ తీసేసాను అనుకోండి, ఆటోమేటిక్గా ఈ బాక్స్ అనేది వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే నేను టెక్స్ట్ తీసేస్తానో ఆటోమేటిక్గా బాక్స్ వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో మళ్ళీ నేను Ctrl+Z కొడతాను, రైట్. సో ఇలా టెక్స్ట్ బాక్స్, ఈ టెక్స్ట్ ప్యాన్ ఏం చేస్తుందంటే, మనం డైరెక్ట్గా ఇక్కడ టైప్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి యూటిలిటీ సాఫ్ట్వేర్ అని టైప్ చేయాలనుకున్నాను, చూడండి ఎంటర్ అని కొడితే యూటిలిటీ. ఓకే, సగంలో వచ్చేసింది, నేను కొద్దిగా బ్యాక్ అంటాను దీన్ని, రైట్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఎండ్కి వచ్చేసి యూటిలిటీ సాఫ్ట్వేర్. ఓకే, చూడండి ఇలా కూడా మనం టెక్స్ట్ ప్యాన్ ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చు. బాగుంది కదా. సో దీన్ని నేను కొద్దిగా డిలీట్ చేస్తాను, సో మీకు డయాగ్రామ్ అనేది కొద్దిగా బిగ్గా కనిపిస్తుంది. ఓకే, సో డిలీట్ చేయడానికి మళ్ళీ ఏం చేస్తే సింపుల్గా డిలీట్ బటన్ క్లిక్ చేస్తే చాలు, చూడండి రైట్. సో ఇలా టెక్స్ట్ పెయిన్ అనేది పనిచేస్తుంది. ప్రమోట్ డిమోట్ అనేది పైకి కిందికి, అలాగే మూవ్ ఉంటుంది, మూవ్ అప్ మూవ్ డౌన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్ ఉంది కదా, సో దీనిపైన నేను మూవ్ అప్ అన్నా అనుకోండి, చూడండి అది పైకి వెళ్ళింది. ఓకే, సో మళ్ళీ మూవ్ డౌన్ అన్నా అనుకోండి, చూడండి కిందికి. సో అలాగే సపోజ్ ఇక్కడ సాఫ్ట్వేర్ దగ్గర నేను మూవ్ అప్ అన్నా అనుకోండి, చూడండి ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. మళ్ళీ మూవ్ అప్ అన్నా అనుకోండి, సో లెఫ్ట్ టు రైట్ షిఫ్ట్ అవుతుంది. మూవ్ అప్ మూవ్ డౌన్ ఎలా పనిచేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు వర్టికల్గా ఉన్నప్పుడు అది రైట్ లెఫ్ట్గా మూవ్ అవుతుంది. ఓకే, చూడండి మళ్ళీ మూవ్ డౌన్ అంటే ఇట్లా వచ్చేస్తుంది, రైట్. అదే మీరు హారిజాంటల్గా ఉందనుకోండి, అప్పుడు పైకి కిందకి వస్తుంది. సో ఇలా మూవ్ అప్ మూవ్ డౌన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లేఅవుట్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో డిఫరెంట్ లేఅవుట్స్ ఇక్కడ ఉండొచ్చు. ఇంకోటి లేఅవుట్ ఆప్షన్ కూడా ఉంది, చూడండి. ఓకే, సో మనం ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ బాక్స్ క్లిక్ చేసినప్పుడు, ఓకే స్మార్ట్ ఆర్ట్ డిజైన్ ఇది క్లిక్ చేసినప్పుడే వస్తుంది, బయట క్లిక్ చేసినప్పుడు రాదు, చూడండి. ఓకే, సో దీనిపైన క్లిక్ చేసి మళ్ళీ స్మార్ట్ ఆర్ట్కి వెళ్దాం. ఓకే, సో ఈ స్మార్ట్ ఆర్ట్ అనేది క్లిక్ చేసినప్పుడు, దీనిపైన క్లిక్ చేసినప్పుడే వస్తుంది, మళ్ళీ మీకు కనిపించకుంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ స్మార్ట్ ఆర్ట్ పైన క్లిక్ చేస్తే వస్తుంది. సో ఇక్కడ కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, చూడండి డిఫరెంట్ కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా డిఫరెంట్ కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అలా కలర్సే కాదండి, ఇక్కడ స్టైల్స్ కూడా ఉన్నాయి, స్మార్ట్ ఆర్ట్ స్టైల్స్. మనం ఇందాక అనుకున్నాం కదా, సో మనం ఏమేమి అనుకున్నాం, ఇన్సర్టింగ్ ఎలా, అలాగే గ్రాఫిక్స్. ఓకే, సో గ్రాఫిక్స్ అనేది ఎలా. ఓకే, సో చూడండి గ్రాఫిక్స్, ఒక్క నిమిషం అండి, రైట్. సో గ్రాఫిక్స్ గురించి, ఇవన్నీ గ్రాఫిక్స్ కిందకు వస్తాయండి, క్రియేటింగ్ గ్రాఫిక్స్. సో అలాగే లేఅవుట్స్ గురించి. ఓకే, డిఫరెంట్ లేఅవుట్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. ఇంకా మనం చేంజ్ చేసుకోవాలంటే డిఫరెంట్గా చేంజ్ చేసుకోవచ్చు, చూడండి రైట్. సో అలే కాకుండా మనకి ఇక్కడ చూడండి 3D షేప్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ షేప్స్, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, చూడండి రైట్. సో ఇందులో నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను, రైట్. ఓకే, సో ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదే కాకుండా మనకి ఇక్కడ రీసెట్ గ్రాఫ్ అని ఉంటుందండి. ఓకే, సో నేను కొద్దిగా దీన్ని చిన్నగా చేస్తాను. ఓకే, సో మీకు కనిపించకపోవచ్చు. సో రీసెట్ గ్రాఫ్ ఏం చేస్తుందంటే తిరిగి నార్మల్ పొజిషన్కి తీసుకొస్తుంది. ఓకే, సో తిరిగి నార్మల్ పొజిషన్కి తీసుకొస్తుంది, చూడండి. అంటే ఇంతకుముందు ఫస్ట్ ఎలా ఉండేనో ఈ లేఅవుట్స్ కలర్ చేంజెస్ కాకుండా బై డిఫాల్ట్ ఎలా ఉండేనో అలా వస్తుంది, చూడండి రీసెట్. చూడండి, సో ఎప్పుడైనా మీకు కరెక్ట్గా చేయలేదు అనుకున్నారనుకుంటే అప్పుడు రీసెట్ యూస్ చేసుకోవచ్చు. ఈ రీసెట్లోనే కన్వర్ట్ కూడా ఉంటుంది. సో కన్వర్ట్ అనేది సపోజ్ ఇది మీకు గ్రాఫ్ రూపంలో కాకుండా మీకు టెక్స్ట్ రూపంలో కావాలనుకున్నాను అనుకోండి, కన్వర్ట్ టు టెక్స్ట్. చూడండి ఇలా టెక్స్ట్లో కన్వర్ట్ అయిపోయింది. ఇందాక టెక్స్ట్ ప్యాన్లో చూశారు కదా. సో మరి మీకు డైరెక్ట్ మీ దగ్గర టెక్స్ట్ ఉందనుకోండి, అప్పుడు ఎలా చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామా. ఓకే, నెక్స్ట్ స్లైడ్లో ఇక్కడ క్యాట్ ఫ్యామిలీ అని ఉందండి. ఓకే, క్యాట్ ఫ్యామిలీలో నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంది టైగర్, లయన్, లెపోర్డ్, చీతా. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ని నేను స్మార్ట్ ఆర్ట్గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇందాక మనం ఏం చేసాము, స్మార్ట్ ఆర్ట్ని టెక్స్ట్గా కన్వర్ట్ చేశాను కదా. సో ఈసారి నాకు ఆల్రెడీ రెడీగా టైప్ చేశాను, నేను అందులో టైప్ చేయట్లేను, ఫస్ట్ నేను టైప్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను స్మార్ట్ ఆర్ట్గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో మీకు ఇక్కడ హోమ్ ట్యాబ్లో చూడండి స్మార్ట్ ఆర్ట్ కన్వర్ట్ ఇక్కడ ఉంది, చూడండి. ఓకే, సో ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి.
సెలెక్ట్ చేసుకుని ఈ స్మార్ట్ ఆర్ట్ కన్వర్ట్ ఇక్కడికి వెళ్ళొచ్చు, లేదా మీరు రైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ఆప్షన్ కూడా ఉంది. ఓకే, రైట్ క్లిక్ చేస్తే మీకు ఒక చిన్న మెన్యూ వస్తుంది. ఓకే, షార్ట్ కట్ మెన్యూ. సో ఈ మెన్యూలో కూడా ఆప్షన్ ఉంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను చూడండి. ఓకే, సో ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలంటే తర్వాత మళ్ళీ దానిలో వేరే వేరే ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకొకటి సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, చేంజ్ చేయాలనుకుంటే చూడండి ఇలా సెలెక్ట్ చేసుకున్నాం. రైట్, సో ఒక క్యాట్ ఫ్యామిలీలో నేను ఇలా టైగర్, లయన్, లెపర్డ్, చీతా, సో ఇందులో మనం పిక్చర్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ క్లిక్ చేస్తే ఆన్లైన్ నుంచా, ఐకాన్ నుంచా, ఫర్ ఎగ్జాంపుల్ నేను సిస్టంలో ఉన్నాయనుకోండి, ఫ్రమ్ ఏ ఫైల్ ఓకే అని క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంది టైగర్ కదా, టైగర్ అని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ చూడండి. సో మళ్ళీ నేను నెక్స్ట్ వచ్చేసి లయన్. ఓకే, సో లయన్ అని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ చూడండి. సో ఇలా నేను ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, లయన్, తర్వాత లెపర్డ్, ఇన్సర్ట్, మరియు ఇలా చీతా. ఓకే చూడండి. సో ఇలా నేను పిక్చర్స్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చండి. బాగుంది కదా, రైట్. ఓకే, రైట్. సో ఇలా మనం డిఫరెంట్ పిక్చర్స్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో అలాగే డిఫరెంట్ కలర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఇక్కడ చూడండి మళ్ళీ డిఫరెంట్ లేఅవుట్స్ కూడా ఉన్నాయి. ఓకే, కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా, రైట్. సో అలాగే మళ్ళీ ఇందాక అన్నాం కదా 3D మోడల్, రైట్. సో ఇలా మనం చేసుకోవచ్చు. ఇదే కాకుండా మనకి ఇంకొక ఫార్మాట్ అనే ఆప్షన్ కూడా వస్తుంది చూడండి. బయట క్లిక్ చేస్తే రాదు ఈ ఆప్షన్స్, దీనిపైన క్లిక్ చేస్తే స్మార్ట్ ఆర్ట్ డిజైన్ మనం ఇప్పటివరకు చూసింది. ఇదే కాకుండా మనకు నెక్స్ట్ టాపిక్ ఫార్మాట్. సో ఫార్మాట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఈ షేప్స్ డిఫరెంట్ షేప్స్లో కావాలనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ ఉంది కదా, సో ఈ టైగర్ రౌండ్ షేప్లో కావాలనుకున్నారు, లేదా ఇలా డిఫరెంట్ షేప్స్లో కావాలనుకుంటున్నారు. ఓకే, సో రౌండ్ షేప్లో, ఓవెల్ షేప్లో, సో ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు. సో ఇది సైజ్ ఇంక్రీజ్ చేయడానికి, డిక్రీజ్ చేయడానికి చూడండి ఇలా ఆప్షన్స్ ఉంటాయి. సో అది కాకుండా మనకు జనరల్గా ఇంతకుముందు టెక్స్ట్ ఆప్షన్ చూశారు కదా, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే చూడండి, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అలాగే మనకి షేప్ ఫిల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు మనకు టెక్స్ట్ లాగా షేప్ అవుట్లైన్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇలా కావాలంటే అలా రొటేట్ చేసుకోవడానికి. ఓకే, సో అదే కాకుండా మళ్ళీ టెక్స్ట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇందాక మనకు షేప్ ఆప్షన్స్ వచ్చాయి బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు టెక్స్ట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మనకి డిఫరెంట్ కలర్స్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా డిఫరెంట్ స్టైల్లోగా మనం టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి. ఓకే, డిఫరెంట్ స్టైల్గా టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో అలైన్ కూడా డిఫరెంట్గా అలైన్ చేసుకోవచ్చు. మనం హైట్ విడ్త్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో బాగుంది కదండి. సో ఇదండి మన ఆప్షన్స్, మన స్మార్ట్ ఆర్ట్లో మనం ఇప్పటివరకు చూసిన ఆప్షన్స్. ఓకే, సో మళ్ళీ ఈ డయాగ్రామ్ నేను ఇక్కడ తీసుకొస్తానండి. రైట్, Ctrl+C. ఓకే, రైట్. ఓకే, దీన్నే కొద్దిగా జరిపి ఇక్కడ నేను తీసుకొస్తాను. రైట్, సో మనం ఇప్పటివరకు కవర్ చేసిన టాపిక్స్ వచ్చేసి, రైట్, సో టాపిక్స్ వచ్చేసి ఇన్సర్టింగ్. సో ఇన్సర్ట్ చేయడానికి మనం ఇన్సర్ట్లోకి వెళ్ళి స్మార్ట్ ఆర్ట్లోకి వెళ్ళొచ్చు, లేదా ఆల్రెడీ మీరు రాసి పెట్టుకున్నారనుకోండి ఇలా లయన్, టైగర్, చీతా. సో జస్ట్ ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్లో కన్వర్ట్స్ టు స్మార్ట్ ఆర్ట్, లేదా ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్ ఉంటుంది చూడండి. ఓకే, హోమ్ ట్యాబ్లో. సో ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో గ్రాఫిక్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ గ్రాఫిక్స్లో మనం షేప్ని యాడ్ చేయొచ్చు. బుల్లెట్స్ మనకు ఒకవేళ మన టెక్స్ట్ బుల్లెట్స్లో లేదనుకోండి, ఇక్కడ బుల్లెట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో బుల్లెట్స్, టెక్స్ట్ స్పాన్ ఇందాక చూపించాను, ప్రమోషన్, డిమోషన్. ఓకే, సో లెఫ్ట్ టు రైట్ ఇందాక చూపించాను నేను, ప్రమోషన్, డిమోషన్ ఇందాక హైరార్కీలో ఈజీగా చూపించాను. సో లెఫ్ట్ టు రైట్ లెఫ్ట్ కొట్టాను అనుకోండి చూడండి, టైగర్ ఇటు వచ్చేసింది, చీతా ఇటు వచ్చేసింది. సో అలాగే మూవ్ డౌన్ అప్ చూడండి, ఇలా ముందుకు వెనక కూడా జరుపుకోవచ్చు. సో అలాగే డిఫరెంట్ లేఅవుట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో అలాగే డిఫరెంట్ లేఅవుట్స్, స్మార్ట్ ఆర్ట్స్ కూడా చేసుకోవచ్చు. అలాగే రీసెట్లో మనం దీన్ని మళ్ళీ నేను టెక్స్ట్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కన్వర్ట్ టు టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది. ఇందులో మళ్ళీ చూపిస్తాను నేను కొద్దిగా. ఓకే, సో కన్వర్ట్ టు టెక్స్ట్ అన్న అనుకోండి చూడండి, తిరిగి మన పాత కథకే వచ్చేసింది మళ్ళీ. రైట్, సో ఇలా మళ్ళీ కన్వర్ట్ కూడా టెక్స్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ నేను అండూ చేస్తున్నాను. రైట్, ఓకే, సో ఇదే కాకుండా మనకి దీని మీద ఫార్మాటింగ్ కూడా చేసుకోవచ్చు, అంటే షేప్ చేంజ్ చేసుకోవచ్చు, మరియు దాని యొక్క లార్జ్ సైజు, డిక్రీజు, బ్యాక్గ్రౌండ్ కలరు, టెక్స్ట్ కలరు. సో ఇలా మనకి ఏది కావాలంటే అది హెల్ప్ఫుల్గా ఉంటుందండి. రైట్, బాగుంది కదండి. సో ఇలా మనం స్మార్ట్ ఆర్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు.
సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.